square. Theta is tan inverse of y by x. Dou r by dou x is x by r and dou theta by dou x is minus y by r square. Dou r by dou y by r. Sorry, tan inverse of అంటే 1 by 1 plus y square by x square. x తో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు y కాన్స్టెంట్ 1 by x divided by minus 1 by x square. అంటే అప్పుడు ఏమవుతుంది minus y by x square plus y square అన్నాం. అంటే అదంతా సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్. x square plus y square అంటే r square. సో minus y by r square అని వస్తుంది. సో dou r by dou y equal to y by r, dou theta by dou y equal to you will get this one. సో ఇప్పుడు dou of r comma theta by dou of x comma y అంటే ఈ ఫార్ములా వేస్తాము. dou r by dou x అంటే x by r వచ్చింది, dou r by dou y అంటే y by r వచ్చింది. dou theta by dou x అంటే ఇక్కడ minus y by r square వచ్చింది, dou theta by dou y అంటే x by r square వచ్చింది. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ ఇవాల్యుయేట్ చేస్తే x by r ఇంటూ x by r స్క్వేర్ అంటే x స్క్వేర్ బై r క్యూబ్. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, మామూలుగా మనకి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, y స్క్వేర్ బై r క్యూబ్ అవుతుంది. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై r క్యూబ్ ఎల్సిఎం తీస్తుంది, బట్ దిస్ ఈక్వల్ టు r స్క్వేర్. సో నేచురలీ r స్క్వేర్ బై r క్యూబ్ దట్ ఈక్వల్ టు 1 by r. అలాగే ఇదేమో r వచ్చింది, ఇదేమో 1 by r వచ్చింది. ఈ రెండు మల్టిప్లై చేస్తే r ఇంటూ 1 by r దట్ ఈక్వల్ టు 1. అంటే ఇది ఒక ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇప్పుడు నేను ఇవాల్యుయేట్ చేశాను అంతే. సో జకోబియన్ అంటే ఏంటో తెలిసింది కదా. నౌ ద ప్రాపర్టీస్ ఆఫ్ జకోబియన్స్, సో ఒక్కసారి ప్రాపర్టీ చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ ఇది గ్రేవల్ నుంచి షేర్ చేస్తున్నాను, అంటే గ్రేవల్ లో కొంచెం బాగుంటాయి ఈ ప్రాపర్టీస్ వరకు, అందుకని ఈ మెటీరియల్ తీస్తున్నాను. ఆర్ యూ ఏబుల్ టు సీ ప్రాపర్లీ ఆర్ ఏదైనా కట్ అయిపోతుందా మీకు? ఒకసారి చెప్పండి అయ్యా, సరిగ్గా కనిపిస్తుందా కట్ అవుతుందా? స్క్రీన్ షేరింగ్ మొదలవలేదు ఏమ్మా, ఇంకా మొదలవలేదు మేడం. మొదలవలేదా? క్లియర్ గా కనిపిస్తుంది మేడం. కనిపిస్తుందా? ఓకే, ఒక్కసారి ప్రాపర్టీస్ చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ జకోబియన్స్. ఫస్ట్ వన్, if j equal to dou of uv by dou of x comma y and j dash equal to dou of x comma y by dou of uv, then j into j dash equal to 1. ఓకే, ఇది ఒక ప్రాపర్టీ. ఇది నేను ఎందుకు షేర్ చేయాలనుకున్నానంటే ప్రూఫ్ లో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది j ఇంటూ j డాష్, మామూలుగా ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫార్ములా కూడా మరి మీకు తెలుసో లేదో ఒకసారి చెప్తామని ఇది ఒక్క ప్రూఫ్ చూపించడానికి నేను గ్రేవల్ ఓపెన్ చేశాను. సో జనరల్ గా ఇక్కడ j అంటే జకోబియన్ ఆఫ్ uv విత్ రెస్పెక్ట్ టు x అండ్ y అన్నాడు అంటే u అండ్ v ఆర్ యాజ్ అ ఫంక్షన్స్ ఆఫ్ x అండ్ y కావాలి. అందుకని u అంటే f ఆఫ్ x, y, v అంటే g ఆఫ్ x, y అనుకున్నాం. ఓకే, అలాగే j డాష్ అంటే డో ఆఫ్ x, y బై డో ఆఫ్ uv అంటే x, y డిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి, uv ఇండిపెండెంట్ అవుతుంది. అంటే ఇక్కడ x యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ u అండ్ v, y యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ u అండ్ v కావాలి. అందుకని x ఈక్వల్ టు సమ్ ఫై ఆఫ్ uv, y ఈక్వల్ టు సమ్ సై ఆఫ్ uv అని పెడతాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ నాకు డో u బై డో u, ఇది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. డో u బై డో u ఈక్వల్ టు 1 రాసేసాను, కానీ u ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ x అండ్ y, బట్ x అండ్ y అంటే అర్థం ఏంటి? u అండ్ v ఆర్ కాంపోజిట్ ఫంక్షన్స్ ఆఫ్ x అండ్ u అండ్ v అని వస్తుంది ఇక్కడ. సో బేసికలీ u ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ x అండ్ y. అందుకే నేను కాంపోజిట్ ఫంక్షన్ ఫార్ములా వాడితే దీన్ని ఏమని రాయొచ్చు? డో u బై డో x ఇంటూ డో x బై డో u ప్లస్ డో u బై డో y ఇంటూ డో y బై డో u. సో ఇక్కడ డో x ఇక్కడ ఏమవుతుంది? దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 1. సారీ, అంటే ఇది ఫార్ములా అని వస్తుంది, బట్ 1 + 1 = 2 అని పెట్టకండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డో u బై డో u దట్ ఈక్వల్ టు 1. అలాగే డో u బై డో v, డో u బై డో v అంటే ఇది ఇండిపెండెంట్ వేరియబుల్, ఇది ఇండిపెండెంట్ వేరియబుల్.
లేదు ఇది డిపెండెంట్ వేరియబుల్ అనుకుంటే ఇది కూడా డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో దాని డెరివేటివ్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో జనరల్ గా కాంపోజిట్ ఫంక్షన్ ఫార్ములా వాడితే ఇది వస్తుంది. అలాగే డో వి బై డో యూ, డో వి బై డో వి ఇలాగే చేయండి. ఇప్పుడు జే ఇంటూ జే డాష్, జే అంటే జకోబియన్ ఆఫ్ యువి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై, అంటే డో యూ బై డో ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై. నెక్స్ట్ డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై. జే డాష్ అంటే ఎక్స్ అండ్ వై, జకోబియన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై విత్ రెస్పెక్ట్ టు యూ అండ్ వి, అంటే డో ఎక్స్ బై డో యూ, డో ఎక్స్ బై డో వి, డో వై బై డో యూ, డో వై బై డో వి. ఇప్పుడు నేను ఈ రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మీరు 2 మాట్రిసెస్ మల్టిప్లై చేసినప్పుడు రో ఇంటూ కాలం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం ఇలా చేసుకుంటూ వెళ్తారు. తర్వాత సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం ఇలా చేస్తారు. కానీ 2 డిటర్మినెంట్స్ మల్టిప్లై రో ఇంటూ కాలం చేయరు, రో ఇంటూ రో అని చేస్తారు. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ రో, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ రో, అలాగే సెకండ్ రో ఇంటూ ఫస్ట్ రో, సెకండ్ రో ఇంటూ సెకండ్ రో ఇలా చేయాలి. సో ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ రో ఇప్పుడు ఏంటి, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ మాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. మాట్రిసెస్ లో ఎప్పుడు కూడా మనం మల్టిప్లికేషన్ కన్ఫార్మబిలిటీ ఎక్కడ ఉంటుంది అంటే రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం. కానీ 2 డిటర్మినెంట్స్ మల్టిప్లై చేసినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు మల్టిప్లై రో వైస్, అంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ రో అలా చేయాలి. సో ఇప్పుడు నేను ఈ రో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏముంది, డో యూ బై డో ఎక్స్ ఉంది, ఇక్కడ డో ఎక్స్ బై డో యూ ఉంది, అలాగే డో యూ బై డో వై ఇంటూ డో ఎక్స్ బై డో వి. వీడు ఏం చేశాడు అంటే డో యూ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో యూ అంటే ఇది వచ్చింది. మళ్ళీ డో యూ బై ఇంటూ డో ఎక్స్ బై డో వి అంటే ఈ ఈ రెండు మల్టిప్లికేషన్ పాసిబిలిటీ ఉంటే మనకేమీ రాదు. సో అది పాసిబిలిటీ అంటే అకార్డింగ్ టు ద ప్రొసీజర్ వాడు ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ y తో డిఫరెన్షియేట్ చేసి మరి ఇక్కడేమో ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే మనకి ఏ ఫార్ములా, ఇలాంటి ఫార్ములాస్ రావు. ఇదేమో కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఫార్ములా అప్లై చేసాము, దీని రిజల్ట్ ఇలా రావాలి. అలా రావడానికి ఇది అడ్డంగా ఉంది. అందుకే ఏం చేస్తారంటే డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పి మాట్లాడతారు కదా, అందుకని దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తారు. మీకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే డైరెక్ట్ ఫార్ములా వస్తుంది కదా, ఇలా ఎందుకు చేయాలి, ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ సెకండ్ డిటర్మినెంట్ అని చెప్పి అనొచ్చు. కానీ ఎప్పుడు కూడా డిటర్మినెంట్స్ మల్టిప్లై చేసేటప్పుడు రో వైజ్ చేయాలి. రో వైజ్ చేసినప్పుడు నాకు ఏ ఫార్ములా డెవలప్ అవ్వట్లేదు కాబట్టి ఐ హ్యావ్ టు ఇంటర్చేంజ్ దిస్ వన్. ఇది ఇక్కడ ఈ డిటర్మినెంట్ కి నేను వేసే ఫార్ములా డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ట్రాన్స్పోజ్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డో ఎక్స్ బై డో యూ, డో వై బై డో వి, అలాగే ఈ ఎలిమెంట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా, డో ఎక్స్ బై డో వి, డో వై బై డో వి. ఇప్పుడు మల్టిప్లై చేయండి, డో యూ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో యూ, ఈ టర్మ్ వచ్చింది, ప్లస్ డో యూ బై డో వై ఇంటూ డో వై బై డో యూ అంటే ఈ టర్మ్ వచ్చింది. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, డో యూ బై డో యూ అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ 1. అర్థమైందా ఇది ఎందుకు ఇంటర్చేంజ్ చేశారు? బికాస్ వెన్ యూ మల్టిప్లై 2 డిటర్మినెంట్స్ you have to multiply rows, not row into column. Okay, for that purpose I have interchanged this determinant by using the property that det A equal to det A transpose. Okay, so ఇప్పుడు ఈ రెండు ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ రో అంటే నాకు డో యూ బై డో యూ దట్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ రో అంటే డో యూ బై డో వి దట్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ రో అంటే డో వై బై డో ఎక్స్ into dou x by dou u, dou v by dou y into dou y by dou u. Sorry, second row into first row, dou y by dou x into dou x by dou u, dou y by dou x into dou y by dou y by dou x into dou x by dou u. ఇది ఎక్కడో మిస్టేక్ ఉంది, ఈ ఎలిమెంట్ ఓకే దిస్ వన్ ఇక్కడ ఇది మిస్టేక్ అయ్యా, డో వి బై డో ఎక్స్ ఉండాలి ఇక్కడ, ఇక్కడ వై అని ప్రింట్ మిస్టేక్ వచ్చింది. సో ఇది డో వి బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో యూ. సో డో వి బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో యూ అంటే ఇది, ప్లస్ డో వి బై డో వై ఇంటూ డో వై బై డో యూ దిస్ వన్. సో ఇది కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఫార్ములా యూస్ చేస్తే డో వి బై డో యూ దట్ ఈస్ నథింగ్ బట్ 0, అందుకని ఇక్కడ 0 వేసాం. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ సెకండ్ రో, సో డో వి బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో వి దిస్ వన్, డో వి బై డో వై ఇంటూ డో వై బై డో వి దిస్ వన్.
సో అకార్డింగ్ టు దిస్ ఇస్ నథింగ్ బట్ డో వి బై డో వి దట్ ఈక్వల్ టు 1. సో ఇది డిటర్మినెంట్ యూజ్ చేస్తే దట్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నాకు ఈ రెండు చెప్పడానికి మెయిన్ నేను ఇది షేర్ చేశాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే చైన్ రూల్ ఫర్ జకోబియన్స్. చైన్ రూల్ అంటే చైన్ రూల్ ఎక్కడ వాడతామయ్యా మనం? కాంపోజిట్ ఫంక్షన్స్ కి వాడతాం. ఇఫ్ యూ వి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ కమాస్ అండ్ ఆర్ఎస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. నిన్న మీకు చెప్పాను కదా, గుర్తుందా లేదా? కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్ లో అక్కడ చైన్ రూలే వాడతాం అక్కడ కూడా. కాకపోతే వాడు చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అని పేరు పెట్టాడు దానికి అని చెప్పన్నాను కదా. చైన్ రూల్ కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ సింగిల్ వేరియబుల్ కైనా, టూ వేరియబుల్స్ కైనా, త్రీ వేరియబుల్ కూడా డెరివేటివ్స్ కట్టడానికి చైన్ రూలే వాడతాం. సో చైన్ రూల్ ఫర్ జకోబియన్స్ ఇక్కడ చూడండి. ఇఫ్ యూ అండ్ వి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్, ఆర్ఎస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, then dou of uv by x comma y. Basically u is a function of two variables r and s, and dou of ub by dou of r comma s into dou of r comma s by dou of x comma y. లేదు jacobian of uv with respect to r and s whole by jacobian of rs with respect to x and y అలా కూడా రాయొచ్చు. సో దిస్ ఈస్ ద చైన్ రూల్ ఫర్ జకోబియన్స్. ఇంకా మిగతావన్నీ మీకు తెలుసు కదా, ఇందాక చెప్పాను ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ చూడండి. థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే జకోబియన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్. జకోబియన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్. సో ఈ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇంప్లిసిట్ అంటే చెప్పాను కదా నేను, మనకి ఇప్పుడు ఫైవ్ ఆఫ్ ఎక్స్, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై ఈక్వల్ టు 0 అనుకోండి, దాన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్ అని చెప్పాను, రిలేషన్ అని చెప్పాను. సో ఇమీడియట్లీ నేను ఏం చేయమన్నాను, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్వై అని రాయమని చెప్పాను. ఓకే, సో ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై ఈక్వల్ టు 0 అనేది ఎప్పుడు తీసుకుంటారు అసలు? అవి ఎప్పుడు తీసుకుంటారు అంటే when x and y are internally related. That means when x cannot be expressed as a function of y or y cannot be expressed as a function of x. అలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్స్ అంటాం. అలా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు గో టు ఇంప్లిసిట్ రిలేషన్స్. సో అలా కనుక రిలేషన్స్ ఉంటే, ఓకే, ఇందాక ఒక ప్రాబ్లం చేయడానికి నేను ఏం చెప్పాను, డో ఆఫ్ ఆర్ థీటా బై ఎక్స్ వై అంటే ఆర్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, థీటా యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఎక్స్ప్రెస్ అవ్వాలి. మనకు ఆ ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి అది యూజ్ చేస్తాం. కానీ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక్కొక్కసారి మీకు ఏ రిలేషన్స్ పట్టలేరు, చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. అలాంటి సందర్భంలో యూ హ్యావ్ టు యూజ్ దిస్ వన్. సో ఇఫ్ u1, u2, u3 ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ గివెన్ ఎక్స్ప్లిసిట్లీ కాకుండా ఇంప్లిసిట్ గా ఇలా ఫంక్షన్ ఆఫ్ x1, x2, x3 కింద ఎక్స్ప్రెస్ అయితే, దెన్ వాడు ఏమంటున్నాడంటే ఈ ఫస్ట్ రిలేషన్ కి f1 అని పేరు పెట్టమంటున్నాడు, సెకండ్ రిలేషన్ కి f2 అని పేరు పెట్టమంటున్నాడు, థర్డ్ రిలేషన్ కి f3 అని పేరు పెట్టమంటున్నాడు. అంటే బోత్ f1, f2, f3 ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ u1, u2, u3, x1, x2, x3. ఓకే, ఇలా పేరు పెట్టిన తర్వాత మీకు డో ఆఫ్ u1, u2, u3 బై x1, x2, x3 కావాలనుకోండి. అప్పుడు ఇదేమవుతుంది, ఎప్పుడైతే f1, f2, f3 డిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి, ఇప్పుడు u1, u2, u3, x1, x2, x3 ఏమో ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. సో ఇది ఇండిపెండెంట్ వేరియబుల్, ఇది ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి, కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ అదే డెరివేటివ్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్ ఫార్ములా అప్లై చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్ ఇది కదా మీకు, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్వై. ఓకే, ఇలా 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏదో ఒక వేరియబుల్ కాన్స్టెంట్ అనుకుంటే యూ విల్ గెట్ డో వై బై డో ఎక్స్ అనమాట. ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ వన్ హోల్ క్యూబ్ ఇంటూ ఎఫ్ఎక్స్ అంటే డో జకోబియన్ ఆఫ్ f1, f2, f3 విత్ రెస్పెక్ట్ టు x1, x2, x3 డివైడెడ్ బై fu, ఎందుకంటే న్యూమరేటర్ లో ఇక్కడ u1, u2, u3 ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ జకోబియన్ ఆఫ్ f1, f2, f3 బై దిస్ వన్. సో ఈ ఫార్ములా మీకు ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇది గుర్తుపెట్టుకోమంటున్నాడు. ఇలా ఎలా రాయటం మీకు అలవాటు అయిందో అది గుర్తుపెట్టుకుని రాయమంటున్నాడు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ గ్రేవల్ లో వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ మీకు మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో ఫార్ములాస్ అయ్యాయి ఇవన్నీ కూడా, అందుకే నేను గ్రేవల్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ అది. ఒకసారి చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఆల్రెడీ మీరు ఇప్పుడు చేశారు కదా, ఈ ఫస్ట్ దాంట్లో డో ఆఫ్ ఎక్స్ కమా వై బై
డో ఆఫ్ ఆర్ థీటా అంటే ఆర్ అంటే డిఎక్స్ డివై ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి థీటా అవుతుంది. సో నేను మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లోని మీకు పిఎస్క్యూటీలో ట్రాన్స్ఫర్మేషన్స్ లోని ఇవి ఉపయోగపడతాయి అని చెప్పాను కదా. మనకి కార్టేషియన్ కోఆర్డినేట్స్ లో ఎలిమెంటరీ ఏరియా అంటే డిఎక్స్ డివై. దట్ డిఎక్స్ డివై ఇస్ నథింగ్ బట్ జకోబియన్ ఆఫ్ డిఆర్ డి థీటా అవుతుంది. సో జకోబియన్ అంటే XY ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఆర్ థీటా అంటే ఇది ఆర్ అవుతుంది. సిలిండ్రికల్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే సిలిండర్ ఎలా ఫామ్ అవుతుంది అయ్యా మీకు, సర్కిల్ మీద ఇంకో సర్కిల్, మళ్ళీ సర్కిల్ మీద ఇంకో సర్కిల్, అలా సర్కిల్స్ హైట్ టైమ్స్ పేర్చుకుంటూ వెళ్ళండి. హైట్ టైమ్స్ పేర్చుకుంటూ వెళితే మీకు ఏమవుతుంది, సిలిండర్ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు అప్పుడు సర్కిల్ ఈక్వేషన్స్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఆరు తీటా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సిలిండ్రికల్ లోనేమో రో 5 వాడతాడు, స్పెరికల్ లోనేమో ఆర్ తీటా వాడతాడు. ఎక్స్ ఈక్వల్ టు రో కాస్ 5, వై ఈక్వల్ టు రో సైన్ 5. జెడ్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ కాబట్టి అది జెడ్ అనే వాడతాడు. థర్డ్ కోఆర్డినేట్ ఇంకేమి ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. సో డో ఆఫ్ ఎక్స్ వై జెడ్ బై రో 5z ఈక్వల్ టు రో అనమాట. ఓకే, సిలిండ్రికల్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే రో 5z, XYZ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రో 5z. అది ఎలా వస్తుందో ఇక్కడ ప్రూవ్ చేస్తాడు. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు రో కాస్ 5 అంటే డో ఎక్స్ బై డో రో ఎంత అవుతుంది, కాస్ 5 అవుతుంది. డో ఎక్స్ బై డో 5 ఎంత అవుతుంది, మైనస్ రో సైన్ 5 అవుతుంది. డో ఎక్స్ బై డో జెడ్ అంటే 0, ఇందులో అసలు జెడ్ లేదు కాబట్టి 0 అవుతుంది. అలాగే డో ఎక్స్ బై డో వై బై డో రో అంటే సైన్ 5 అవుతుంది. డో వై బై డో 5 అంటే రో కాస్ 5 అవుతుంది. డో వై బై డో జెడ్ అంటే 0. అలాగే జెడ్ ఈక్వల్ టు జెడ్. సో డో జెడ్ బై డో ఎక్స్ అంటే 0, డో జెడ్ బై డో వై అంటే 0, డో జెడ్ బై డో జెడ్ అంటే 1. సో 0 0 1. ఈ డిటర్మినెంట్ ఇవాల్యుయేట్ చేస్తే మనకి రో అని వస్తుంది. ఓకే, ఇప్పుడు సిలిండ్రికల్ పోలార్ కోఆర్డినేట్స్, స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్. స్పియర్ ఎలా ఫామ్ అవుతున్నాయో, స్పియర్ ఈస్ నథింగ్ బట్ ప్లేన్స్ లో చెప్పండి నాకు, రొటేషన్ లో కాకుండా ప్లేన్స్ లో చెప్పండి. ఇందాక నేను ఏం చెప్పాను, సర్కిల్ మీద సర్కిల్ అలా పేర్చుకుంటూ వెళ్ళమన్నాను సిలిండర్ రావడానికి. అలాగే స్పియర్ ఏది పేరిస్తే వస్తుంది, స్పియర్ రావాలంటే మీరు ఒక ప్లేన్ ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఏంటి చెప్పండి. ఇప్పుడు సర్కిల్ ని హైట్ టైమ్స్ ఇంటిగ్రేట్ చేస్తే యూ విల్ గెట్ ద సిలిండర్. ఇంటిగ్రేట్ చేయడం అంటే సమ్ అప్ చేయడం, సమ్ చేసుకుంటూ వెళ్ళటం అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళటం. స్పియర్ ఎలా ఫామ్ అవుతుంది చెప్పండి. నా ప్లేన్ నుంచి స్పియర్ రావాలి. ప్లేన్ అంటే 2 డైమెన్షన్. ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. నీకే చెప్తుంది, వినబడుతుందా? ఓకే, ఇప్పుడు పాయింట్ సర్కిల్ తీసుకోండి. పాయింట్ సర్కిల్ మీద కొంచెం రేడియస్ ఇంక్రీజ్ చేసి ఇంకో సర్కిల్ తీసుకోండి. ఇంకొంచెం రేడియస్ ఇంక్రీజ్ చేసి ఇంకో సర్కిల్ తీసుకోండి. అలా రేడియస్ ఇంక్రీజ్ చేస్తూ ఒక సర్కిల్ తీసుకోండి. ఎక్కడి వరకు అంటే మనకి రేడియస్ ఇక్కడ ఎంటర్, ఈ రేడియస్ నెక్స్ట్ సర్కిల్ పై సర్కిల్ మీద ఉన్న రేడియస్ ఈక్వల్ అయ్యే వరకు అలా రేడియస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడి నుంచి డిక్రీజ్ చేసుకుంటూ మళ్ళీ పాయింట్ సర్కిల్ కి వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, యూ విల్ గెట్ ద స్పియర్. అంటే అక్కడ మనకి సిలిండర్ కి స్పియర్ కి డిఫరెన్స్ ఎలా వస్తుంది, సిలిండర్ లో సర్కిల్స్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు అక్కడ రేడియస్ కాన్స్టెంట్, స్పియర్ లో రేడియస్ కంటిన్యూస్ గా వేరీ అవుతుంది. అందుకని స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ ఏంటి అంటే ఆర్ తీటా 5. సో అక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా కాస్ 5, వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా సైన్ 5, జెడ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. సో ఇక్కడ జకోబియన్ ఎంత అవుతుంది అంటే ఆర్ స్క్వేర్ సైన్ థీటా అవుతుంది. ఈ ఫార్ములా వేస్తాము, ఆర్ స్క్వేర్ సైన్ థీటా అని వస్తుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయ్యా. ఇది వర్క్అవుట్ ఎగ్జాంపుల్, దీని ఆన్సర్ 4 ఎంత వస్తుంది. ఈ ప్రాబ్లం ఎక్కువ సార్లు ఎగ్జామ్ లో అడిగాడు. ఇక్కడేమో x1 x2 x3 అని వాడాడు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లోనేమో yz బై ఎక్స్ ఇలా వాడాడు. సో ఈ ప్రాబ్లం, ఈ వర్క్అవుట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇదిగో దీనికి ఆన్సర్ 4 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, u ఇంత ఇచ్చాడు, v ఇంత ఇచ్చాడు, w 2z² మైనస్ xy అన్నాడు. ఇవాల్యుయేట్ డో ఆఫ్ uvw బై డో ఆఫ్ xyz అన్నాడు. సో డైరెక్ట్ గా uvw యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ xyz ఉంది కాబట్టి అట్ దిస్ పాయింట్ అన్నాడు. సో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసేయండి. చేస్తే ఈ పాయింట్ అప్లై చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్. ఇది కూడా డైరెక్ట్, ఇదేంటి uv యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ x and y, బట్ x and y యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ r theta. ఈ ప్రాబ్లం చూడండి అయ్యా ఎలా ఉందో. uv డిఫైన్ చేశాడు, బోత్ u and v ఆర్ డిఫైన్డ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్
x and y. But x and y are defined as functions of r and theta. అంటే ఇక్కడ ఏ ఫార్మ్ లో వాడాలయ్యా మీరు? Is asking to find uv as a function of r and theta, but uv are basically function of x and y. అంటే ఇక్కడ ఏ ప్రాపర్టీ వాడాలి? ఫస్ట్ సెకండ్ థర్డ్ జకోబియన్స్ లో. ప్లీజ్ రెస్పాండ్. రెస్పాండ్ అవ్వండి, నేను మిమ్మల్ని మ్యూట్ చేయలేదు. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పాండ్. ఎనీవన్? what method? ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ కదయ్యా. డో ఆఫ్ యూవి బై ఇక్కడ 3 కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉన్నాయి చూడండి. యూవి ఒక కోఆర్డినేట్ సిస్టమ్, XY ఒక కోఆర్డినేట్ సిస్టమ్, r θ ఒక కోఆర్డినేట్ సిస్టమ్. అంటే ఏంటి? దిస్ ఇస్ అ కాంపోజిట్ ఫంక్షన్. సో యూ హ్యావ్ టు యూస్ సెకండ్ ప్రాపర్టీ అంటే జాకోబియన్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్స్. సో డో ఆఫ్ యూవి బై డో ఆఫ్ r θ అంటే బేసికలీ యూవి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x అండ్ y. అందుకే వాడు డో ఆఫ్ యూవి బై డో ఆఫ్ x, y ఇంటూ డో ఆఫ్ x, y బై 516 ఏంటయ్యా మీ ప్రాబ్లము? రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది మేడం. ఏం లేదు మేడం, రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది మేడం. రాంగ్ విండో అని చెప్పు. ఎవరితోనో చాట్ చేస్తా ఉన్నావు క్లాస్ వినకుండా. లేదు మేడం. రాంగ్ మెసేజ్ కాదు, రాంగ్ విండో. ఇంకోళ్ళతో చాట్ చేస్తా ఉన్నట్టున్నావు ప్యారలల్ గా, అందుకని ఆ మెసేజ్ ఇక్కడికి వచ్చింది. ఏం లేదు మేడం, అంటే ఇందాకే మేడం